హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి నేను ఇవాళ కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అయితే చూశాను. సినిమా గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, మార్వెలస్ అంటే మార్వెలస్, సూపర్గా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్. అసలు ప్రతి దగ్గర ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఎలివేషన్స్ వస్తాయి. ఎలివేషన్స్ అయితే మాత్రం సూపర్గా ఉంది. అండ్ అలాగే బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. అండ్ సాంగ్స్ అంత లేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. క్లైమాక్స్లోని మీరు ఊహించని కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఆ ట్విస్ట్ల గురించి మీరు చూడాలి సినిమా. అసలు క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది అది ఎలాంటి ట్విస్ట్ అంటే అది నేను చెప్పకూడదు, కానీ చాలా చాలా బాగుంది. బేసిక్గా స్టోరీ ప్లాట్ ఏంటంటే, విజయశాంతి ఒక ఐపీఎస్ అనమాట. సో తన కొడుకుని ఏంటంటే ఐపీఎస్గా చూడాలని చెప్పి తనకి కల అనమాట. సో కొన్ని కారణాల వల్ల ఏంటంటే అంటే బేసిక్గా కళ్యాణ్ రాము ఐపీఎస్ అవ్వడు. ఆ కారణాలు ఏంటనేది మీరు మూవీలో చూస్తారు. కాకపోతే ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, తర్వాత ఎలివేషన్ షాట్స్ కానీ, అసలు కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట. సో మొత్తానికి సినిమా అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఎలివేషన్స్ అయితే చాలా బాగుంది. ఎక్కడ బోర్ అయితే లేదు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ బోర్ లేదు. కొంతమంది అంటున్నారు నెగిటివ్ రివ్యూస్ అయితే కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ బోర్ అనేది ఎక్కడా లేదు. సెకండ్ హాఫ్లో కొన్ని మదర్ అండ్ అదే కొడుకుని అమ్మకిని ఏంటంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అది తప్ప ఇంకేం కాదు. సెంటిమెంట్స్ అనేది అది బోర్ కాదు, అది నీడ్. ఆ స్టోరీకి నీడ్ కాబట్టి అది పెట్టాలి. సో ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ హాఫ్ హైలైట్గా ఉంది, సెకండ్ హాఫ్ హైలైట్గా ఉంది. మొత్తానికి సినిమా అయితే మాత్రం సూపర్గా ఉంది. నేనైతే 3 to 4 టైమ్స్ అయితే సినిమా చూడొచ్చు. ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా బాగుందనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే చాలా ఎలివేషన్స్ అనమాట ఫుల్. చెప్పాను కదా, స్టోరీలో ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ చూడాలనుకుంటారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల కళ్యాణ్ రామ్ అవ్వడు. ఆ కారణాలు ఏంటనేది మీరు చూస్తారు. చాలామంది ఒక పేటలో ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక విలన్ వల్ల. అది ఏంటనేది మీరు సినిమాలో అయితే చూడండి. సినిమా అయితే మాత్రం అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. అండ్ విజయశాంతి ఓపెనింగ్ ఫైట్ ఒకటి ఉంటుంది. అసలు ఆ ఏజ్లో కూడా ఫైట్స్ అనేది చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో మొత్తానికి సినిమా అయితే మాత్రం సూపర్గా ఉంది. మీరైతే ఖచ్చితంగా సినిమాని చూడండి, మిస్ అవ్వకుండా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై.